కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ తర్వాత ఈరోజు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఆ ప్రయాణం సిద్ధమైంది. కేంద్ర మంత్రి గారు హెలికాప్టర్ ఎక్కారు. ఎక్కిన తర్వాత టెక్నికల్ సాంకేతిక సమస్యను గుర్తించారు. ఇక మరికొద్ది క్షణాల్లో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే పరిస్థితి ఉండే. ఆ క్రమంలో సాంకేతిక సమస్య బయటపడింది. కేంద్ర మంత్రి పర్యటన రద్దయిపోయింది. సో అక్కడి నుంచి కేంద్ర మంత్రి మరో హెలికాప్టర్ అందుబాటులో లేదో ఏమో తెలియదు కానీ కృష్ణపట్నం పోర్టుకు వెళ్లకుండానే నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయారు. కేంద్ర మంత్రి నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయారు. సో హెలికాప్టర్లు, ఈ సాంకేతిక సమస్యలు, ఈ మొత్తం అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నుంచి కూడా ఒక నివేదిక కోరినట్లుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఈ విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు, దేశమంతా ఈ మూడ్లో ఉంది ఈ చర్చ. ఒకసారిగా కేంద్ర మంత్రి ప్రయాణించే హెలికాప్టర్ తాను ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య బయటపడి అత్యవసరంగా నిలిపివేశారనే వార్త ఉలికిపాటుకు గురి చేసింది. ఇప్పుడు మనం చూసాం, మొన్న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే విమానం ఏ విధంగా క్రాష్ అయిపోయింది. ఎంతమంది చనిపోయిన ఘోర విషాదం అది. మరొక ముందే మళ్ళీ ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ యాత్రకని చెప్పిపోయి హెలికాప్టర్ కూలిపోయి అక్కడ మళ్ళీ నిన్న జనం చనిపోయారు. సో మొత్తం అంతా కనుక ఈ చర్చలే చూస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రి పర్యటన, ఆ పర్యటనలో పడిన హెలికాప్టర్లో లోపాలు, సాంకేతిక సమస్యలు. సో కేంద్ర మంత్రి ఎక్కిన తర్వాత మళ్ళీ అది దిగేసి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళిపోవడం నిజంగానే ఉలికిపాటుకు గురి చేసే విషయమే కదా. సో యాక్చువల్గా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే కేంద్ర మంత్రి గారి ముందు ముఖ్యమంత్రి గారు కొన్ని డిమాండ్స్ ఉంచారు. అందులో ప్రధానమైనవి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళి ఆ పొగాకు రైతుల సమస్యలను హైలైట్ చేసిన తర్వాత, వాళ్ళ కష్టాలు విని ఆ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రైతుల కష్టాలు తీర్చడం కోసం కేంద్రాన్ని సహాయం అడిగింది. నిన్న పీయూష్ గోయల్ గారిని సహాయం అయితే అడిగారు. మరి కేంద్రం స్పందిస్తుందా లేదా అన్న విషయం కూడా చూడాలి. మరికొన్నిటికి జీఎస్టీ మినహాయింపులు కూడా కోరారు ముఖ్యమంత్రి గారు. సరే, మొత్తం మీద ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డిమాండ్స్ మీద కేంద్ర మంత్రి ఎట్లా స్పందిస్తారనే విషయం పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో తను ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య, ఆ సమస్య బయటపడగానే తాను ఢిల్లీ వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.